అందరం గమనిస్తున్న ప్రారంభించాలి. తండ్రి దేవానికి స్తోత్ర పరిశుద్ధమైన స్తోత్ర ఇండియన్ దేవానికి స్తోత్ర పరిశుద్ధమైన స్తోత్రాలయ ఏక దేవుడానికి స్తోత్ర రాష్ట్రానికి స్తోత్రం ప్రతిక్షణం కాపాడుతున్న స్తోత్రాలయ సాయంకాలం చేసిన తల్లి పాట ద్వారా మనం ఆలోచించాలని స్తోత్రం అందరికీ చేసిన మీరు చేసిన స్తోత్రానికి కావాల్సిన తల్లి మీకు సన్నిధి నడిపించండి. వైపు వాక్యాన్ని రోజుకుంటుంది మాకు కావాల్సిన వాక్యం మాట్లాడినట్టుంది తర్వాత ద్వారా మా యొక్క జీవితాలు సరి చేసుకున్నట్టు మార్గం వచ్చిన సాయం తెచ్చుకుని మీరు ఏదైతే ప్రణాళిక చేశారో నాకు సాధిస్తారని తీసుకొస్తున్నాము ప్రారంభించబడుతుంది. యవనస్తులకి జనరల్గా ఓకే అయితే యవనస్తులకి తెలియవలసిన కొన్ని వాక్యాలు ఓకేనా. యవనస్తులకి తెలియవలసిన కొన్ని వాక్యాలు కూడా చూసుకున్నాము ఓకేనా. అయితే జనరల్గా యవనస్తులు వారి జీవితంలో యవనస్తులు గురించి కొన్ని వాక్యాలు వాళ్ళ జీవితంలో గుర్తుంచుకుంటే ఆ వాక్యాల్ని మన సమయానుసారంగా వాటిని గుర్తు చేసుకొని మనం దేవునికి ఎంత ఇష్టమో యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఎలాంటి వాక్యాలు రాసిపెట్టిండో అలాగే దేవునికి మనం ఎంత ఇంపార్టెంటో మనకు ఆ వాక్యాల ద్వారా గుర్తొస్తాయి. అప్పుడు మన జీవితంలో ఎలాంటి సమయానికైనా మనం ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగవచ్చు మన జీవితంలో. అయితే బైబిల్ చదవడం అలాగే బైబిల్ని ధ్యానించి ఆ బైబిల్ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా. అయితే కొన్ని రోజుల తర్వాత మేబీ ఇప్పుడు కాకపోవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమయం రాబోతుందంటే మేబీ మనకి ఇంకా వాక్యాలు కూడా ఉండకపోవచ్చు. అంటే బైబిల్ అనేది మన దగ్గర ఉండకపోవచ్చు, ఇప్పుడు కాదు ఇంకా మన పిల్లల తరం లాంటివి కావచ్చు. కానీ దానికి మనం ఒకవేళ మన జీవితంలోనే మన జనరేషన్లోనే వస్తే మనం ఎన్ని వాక్యాలు మనం గుర్తు చేసి పెట్టుకున్నాం. ఒకసారి ఒక ఆయన తను క్రిస్టియన్ వేరే దేశంలో, నాకు ఆ స్టోరీ గుర్తుంది కానీ పేరు గుర్తులేవు, సడన్ గుర్తొచ్చింది అది. ఆ స్టోరీలో ఎలా ఉంటుందంటే యవనస్తుని తీసుకెళ్ళి ఒక జైల్లో వేస్తారు. వేసిన తర్వాత ఆ జైల్లో ఉన్నప్పుడు అతను చాలా దేవుని భక్తి గలవాడు, అలాగే దేవుని మాటని ప్రకటించేవాడు. అలాంటి ఆయన తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఇలాంటి జీవిత ఖైదు అన్నమాట, ఇంకెప్పుడు జీవితాంతం తను జైల్లోనే ఉండాలి. అయితే తనకి వాక్యం చదవడం చాలా ఇష్టమైతే తనకి వాక్యం చదవడానికి అక్కడ బైబిల్ లేదు. ఆ బైబిల్ని అక్కడ యూజ్ చేసేవాళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు అంటే బైబిల్ అసలు ఒక బుక్ కాదు అని దాన్ని చిక్కి పడేసేవాళ్ళు అనమాట. అంత అలాంటి మనుషుల మధ్యలో అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేసేది. ఇప్పుడు తను ఎవరైనా బైబిల్ నాకు తీసుకొచ్చి ఇవ్వండి నేను చదువుకుంటా అనే దానికి లేదు, ఎందుకంటే బైబిల్ తీసుకొచ్చి తనకు ఇవ్వరు. అయితే ఒక ఆయన బైబిల్ని ఎంత నీచంగా చూసేవాడంటే తను వాష్రూమ్ వెళ్ళినప్పుడు టిష్యూస్ ఉంటాయి కదా, ఆ టిష్యూస్కి బైబిల్ని యూజ్ చేసేవాడు అన్నమాట. ఇతను ఆ బైబిల్ తనకి ఎలా అంటే బైబిల్ చదవాలంటే కోరిక ఎంత ఉందంటే తను ఒక రోజు వాష్రూమ్ వెళ్ళినప్పుడు అక్కడ చూసిండు ఆ పేపర్స్. చూసినప్పుడు తను జైలు అధికారికి చెప్పాడు అనమాట, నేను రోజు వెళ్ళి బాత్రూమ్ కలుగుతా సార్. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్ళి ఆ బైబిల్కి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొని రోజు ఒకటి కొన్ని తెచ్చుకొని అతను చదువుకునేవాడు. అంత ఇష్టం అన్నమాట బైబిల్ అంటే.
వాక్యం అంటారు. అయితే మన జీవితంలో మనకు అంత అలాంటి పరిస్థితి లేదు. మన దగ్గర రోజు బైబిల్ ఉంది కదండి. మన దగ్గర రోజు బైబిల్ ఉంది. మరి మనం ఎన్ని వాక్యాలు చదువుకుంటున్నాం? అంత తపన తనకి ఎలా ఉంది? అతను అక్కడ ఆ బైబిల్ ఆ పేపర్స్ రోజు ఒక పేపర్ తీసుకుపోయి కలెక్ట్ చేసుకొని చదువుకుంటాడు. అంటే మనకి ఇప్పుడు ఈ బైబిల్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. నిజమైన దేవుడు రాసిన బైబిల్ ఇది, నిజమైన దేవుని యొక్క వాక్యం ఇది. ఇలాంటి వాక్యాన్ని మన దగ్గర పెట్టుకొని మనం ఎంతమంది చదువుతున్నాం? రోజు ఎన్ని వాక్యాలు మనం గుర్తుపెట్టుకుంటాం? మన ఇండియాలో చాలామంది దైవజనులు దైవజనులు ఓకే. అయితే మన ఇండియాలో రవి జకరియా అని తెలుసా మీకు? రవి జకరియా చాలా డిబేట్స్లో వెళ్తూ ఉంటాడు. అలాగే తను చాలా వాక్యాలు నేర్చుకొని గుర్తుపెట్టుకొని ఉన్నాడు. అలాగే ఈయన డిజిఎస్ దినకరం కానివ్వండి, పెద్ద ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళకి మైండ్లో ఆల్రెడీ చాలా వాక్యాలు గుర్తు చేసి పెట్టుకున్నారు. అంటే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఆ వాక్యాలు చదివి కంఠస్థం చేసుకొని ఉన్నారు. అలాగే ఒక ఆయన వేరే దేశము, తన పేరు ఏంటంటే టామ్ మేయర్ అన్నట్టు ఆయన బైబిల్లో 20 బుక్స్ని బైహార్ట్ చేసుకుంటున్నాడు. అంటే టకటక చెప్పేస్తాడు. బుక్స్ అంటే అధ్యాయాలతో సహా, వచనాలతో సహా చదువుకుంటూ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగే మరి మన జీవితంలో చిన్నప్పుడు సండే స్కూల్ టైంలో మాత్రమే మనము కంఠస్థ వాక్యాలు నేర్చుకున్నాం. అవి తప్ప పెద్దగా అయిన తర్వాత ఎన్ని వాక్యాలు మనం నేర్చుకున్నామంటే ఇప్పటి వరకు ఏం చెప్పొచ్చు? మనం 0 లేదంటే 1 2 3 4 కౌంట్ చేసుకోవచ్చు, అంతే కదా. సండే స్కూల్ టైంలో అధ్యాయాలు, దావీదు కీర్తన నాకు ఇప్పటికీ వచ్చు. ఎప్పుడు సత్యభావ మాకు సండే స్కూల్ టీచర్ నేర్పించిండు. ఒకటి దావీదు కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పినా కూడా చెప్పుకుంటే వెళ్ళిపోవడం మొత్తం. అట్లా కొన్ని వాక్యాలు చదువుకొని పెట్టుకున్నాం. కానీ పెద్దగా అయిన తర్వాత, యవనస్తులుగా మారిన తర్వాత నేను కూడా చాలా వాక్యాలు నాకు ఏమి గుర్తుండో, వాక్యాలు కూడా సరిగా అప్పుడప్పుడు మర్చిపోతాను. అంటే గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తే కానీ గుర్తుండవు. ఈ వాక్యం ఎక్కడో ఉంది కదా అంటే వేరే అధ్యాయానికి వెళ్ళిపోతాం. అట్లా మనము మన జీవితంలో కొన్ని అధ్యాయాలు, కొన్ని వాక్యాలని మనము గుర్తుపెట్టుకోవాలి. అలా యవనస్తులుగా మనం ఉన్నప్పుడు, అంటే అందరికంటే ఎక్కువ వాక్యాన్ని ఎవరు గుర్తుపెట్టుకున్నారు చెప్పండి? ఫస్ట్ యేసుక్రీస్తు. తనకు వాక్యాలు అంటే ఇంకా ఆయన బాగా చిన్నప్పటి నుంచే వాక్యం అంటే ఇంట్రెస్ట్. పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద మందిరాలకు వెళ్ళక వాక్యం చెప్పేవారు. కానీ అంతకంటే ముందు ఎవరు గుర్తుపెట్టుకున్నారు? సాతాను. ఎవరు? సాతాను. దేవుణ్ణి కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడతాడు తను? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. దేవుని కుమారుడు అక్కడి నుంచి పడ్డప్పుడు తనకేం కాదంట, మీ దేవదూతలు వచ్చి పట్టుకుంటే ఆయన వాక్యంలో రాస్తుంది, మరి నువ్వు కింద పడవని అంటాడు. ఈ రాళ్ళను నువ్వు మనుషు కుమారుడు అయితే, దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిని, ఇవన్నీ రాయబడి ఉన్నాయి కదా, మరి చెయ్యనంటాడు ఆయన. కాబట్టి సాతానుకు మనకంటే ఎక్కువ వాక్యాలు తెలుసు. మరి అలాంటి సాతాన్ని మనం ఎదిరించాలి అని అంటే దేవుని వాక్యము మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉంటే సాతాన్ని ఎదిరిస్తాము, అలాగే పాపాన్ని జయిస్తాం. ఇప్పుడు యవనస్తులకి ఈ వాక్యం, దీంతో పాటు కొన్ని వాక్యాలు, కొన్ని గుర్తుంచుకోవాల్సిన వాక్యాలు, లేదంటే గుర్తుంచుకోవాల్సిన కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఫస్ట్ ఇది యవనస్తులు బలవంతులు. వీటికి యవనస్తులు బలవంతులు ఎక్కడ రాస్తుంది? 1 యోహాను 2:14. 1 యోహాను 2:14 ఎవరైనా చదవండి. చిన్నపిల్లలారా మీకు వ్రాయుచున్నాను, తండ్రులారా ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దుష్టులను
మూడు వాక్యాలు రాసినారు. ఒకటి, యవనస్తులారా మీరు బలవంతులు. రెండవది, మీరు దేవుని ఎరిగి ఉన్నారు. మూడవది, మీరు దుష్టుని. ఇక్కడ మూడు రాసినారు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మనం యవనస్తులము. మనం ఎలాంటి వారమే? బలవంతులం. యవనస్తులు ఎలాంటి వారంట? బలవంతులు. రెండోది, మనలో ఏమి నిలిచి ఉండాలి? వాక్యం నిలిచి ఉండాలి. ఏమి నిలిచి ఉండాలా? వాక్యం నిలిచి ఉండాలి. మన జీవితంలో యవనస్తులుగా మనం ఉన్నప్పుడు ఎలాంటి సందర్భాన్నైనా మనం ఎదిరించాలి అని అంటే మనం దేంట్లో నిలిచి ఉండాలి? మనలో ఏమి ఉండాలా? వాక్యం నిలిచి ఉండాలి. వాక్యం నిలిచి ఉంటే నెక్స్ట్ అక్కడ ఏమని రాసింది? మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఒకవేళ మనలో వాక్యం నిలిచి ఉంటే మనం దుష్టుని జయించగలుగుతాం. ఒకవేళ దుష్టుని జయించగలుగుతున్నాము అని మనం అనుకుంటే ఎలాంటి సందర్భాన్నైనా మనము జయించగలుగుతాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మరి మనం యవనస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఎన్నిసార్లు చదువుతున్నాము, అలాగే ఆ వాక్యాన్ని మనం మన యందు ఎన్నిసార్లు మనము ఉంచుకుంటున్నాము. దేవుని వాక్యము మన యందు నిలిచి ఉన్నది కాబట్టి మనము బలవంతులం. ఒకవేళ మనం బలవంతులుగా ఉండాలి అని అనుకుంటే మన యందు వాక్యాన్ని ఉంచుకోవాలి. ఒకవేళ వాక్యం మన యందు ఉంటే మనము ఆటోమేటిక్గా దుష్టుని జయించిన వారం అవుతాము. కాబట్టి దుష్టుని జయించువారు మనము కనుక మన యందు వాక్యం ఉండాలి. మనము బలవంతులము, మనం యవనస్తులము. అందుకే యవనస్తులుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క పని చేయాలని దేవుడు చెప్పిండు. ఎందుకంటే యవనస్తులుగా ఉన్నప్పుడు మన యందు బలం ఉంటుంది, దేవుని వాక్యం మన యందు ఉంటుంది, మనం దుష్టుని జయించగలుగుతాము, మనం దేవుని పని చేయగలుగుతాము. కాబట్టి మనం అందరం యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి, ఆ వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి. తద్వారా మనము బలవంతులుగా ఉండాలి. నువ్వు బలవంతుడుగా యవనస్తుడుగా ఉన్నావు అనుకుంటే నువ్వు ఎప్పుడు నేను బలవంతుడిని అని చెప్పగలుగుతావంటే దేవుని వాక్యం మన యందు నిలిచి ఉంటేనే. అప్పుడు మాత్రమే మనము దుష్టుని జయించగలిగే బలం కలిగి ఉంటాం. దుష్టుని జయించాలి అంటే మనలో బలం ఉండాలి. మనలో బలం ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం మన యందు నిలిచిచున్నది లేదా నిలిచి ఉండాలి అనుకుంటే మనము తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి. మనం బలవంతులుగా మారుతాం. ఇది మొదటిది. యవనస్తులుగా మనం ఉన్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం బలవంతులం, అలాగే దేవుని వాక్యం మనలో ఉంచుకోవాలి. ఆ దేవుని వాక్యాన్ని ఉంచుకొని దుష్టుని మనము జయించాలి. రెండవదిగా మనం ఏం చేయవచ్చు? మనం ఎలాంటి వారమంటే లోకమంతా ఒకలాగా ఉంటే మనము ఒకలాగా, అంటే మనము డిఫరెన్స్ని క్రియేట్ చేయవచ్చు. మనము ఎలాంటి వారమంటే మనము లోకానికి వేరే ఉన్నవాళ్ళం. మనం ఎలాంటి వాళ్ళం? లోకానికి వేరే ఉన్నవాళ్ళం. ఏ వాక్యం చూసామంటే 1 తిమోతి 4:12. 1 తిమోతి 4:12 చదవమ్మా. యవనస్తులను బట్టి మీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను మనం ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. అలాగే లోకానికి మనము వేరే ఉండాలి. మనల్ని యవనస్తులను బట్టి, అంటే మన యవనాన్ని బట్టి వేరే వాళ్ళు మనల్ని తృణీకరించకూడదు. అంటే ఇదిగో ఈ అబ్బాయి యవనస్తుడుగా ఉన్నాడు, ఇదిగో ఈ అమ్మాయి యవనస్తురాలిగా ఉంది, ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన బాగా లేదు అని మనల్ని తృణీకరించొద్దు. ఈ అబ్బాయి యొక్క ప్రవర్తన బాగా లేదు అని తృణీకరించవద్దు. ఎవరు? బయటి వారు, లేదంటే సన్నజు, లేదా ఎవరైనా మన యవ్వనాన్ని బట్టి, మన యవ్వనమును బట్టి వేరే వాళ్ళు మనల్ని తృణీకరించకూడదు. అంటే మనము వేరే ఉండాలి, వేరే వాళ్ళకు మనం వేరే ఉండాలి. వేరే యవ్వనస్తులు ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు, కానీ మన యవ్వనస్తులు అంటే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. కానీ మనము దేవుని నమ్ముకున్న మనము దేవుని నామాన్ని ఘనపరచకుండా, దేవుని నామానికి మనం చెడ్డ పేరు తీయకుండా ఉండాలంటే మన యవ్వనమును బట్టి వేరే వాళ్ళు మనల్ని తృణీకరించకూడదు. తృణీకరించడం అంటే వేరే చెప్పడమే, వీళ్ళు వేస్ట్ అని తృణీకరించడం, ఇగ్నోర్ చేయడం, నీ పేరెత్తడానికి కూడా ఇష్టపడకపోవడం.
తృణీకరించడం. ఈమెకి ఏం చెప్పొద్దు, ఈమె చెప్పినా వేస్ట్, ఈమె ఈ అబ్బాయితో మాట్లాడొద్దు, ఈ అబ్బాయి వేస్ట్ అని ఆ తృణీకరించే దాన్ని మనం తెచ్చుకోవద్దు. కాబట్టి మనం వేరే ఉండాలి, మనం మాదిరిగా ఉండాలి. యవనస్తులకు మనము మాదిరిగా ఉండాలి. అలా ఉండాలంటే కొన్ని వాక్యాలు అక్కడ రాస్తుంది. ఏమని? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, ఇవన్నిటి యందు మనము మాదిరిగా ఉండాలి. వేరే వాళ్ళకి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఒకటి, మనం యవనస్తులము బలవంతులము, మన యందు దేవుని వాక్యం ఉండాలి. రెండోది, మనం యవనస్తులము, మనల్ని వేరే వాళ్ళు తృణీకరించొద్దు. ఏం చేయొద్దు? తృణీకరించకూడదు. తృణీకరించొద్దు అని అంటే అక్కడ మనం బలవంతులుగా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. ఇక్కడ మనల్ని వేరే వాళ్ళు తృణీకరించొద్దు అంటే మన ప్రవర్తనలో, మన మాటలో, మన ప్రేమలో, మన విశ్వాసంలో, మన పవిత్రతలో మనము మాదిరిగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకున్న యవనస్తుల్ని వేరే వాళ్ళు తృణీకరించరు. నిన్ను బట్టి దేవుని నామాన్ని వేరే వాళ్ళు దూషించరు, మహిమపరచకుండా ఉండరు, అంటే ఘనపరచకుండా ఉండరు, అపహసించరు. అర్థమవుతుందా? కాబట్టి మనం యవనస్తులుగా ఉన్నప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, బలవంతులము, మన యందు దేవుని వాక్యం ఉండాలి. రెండోది, మనం యవనస్తులము, మన యవనాన్ని బట్టి వేరే వాళ్ళు తృణీకరించొద్దు. కాబట్టి మనం మన మాటలో, ప్రవర్తనలో, ప్రతి దాంట్లో మనల్ని మనం మాదిరిగా పవిత్రంగా ఉంచుకోవాలి. సో మనం యవనస్తులుగా ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముందుకెళ్దాం. మనము యవనస్తులుగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా. యెహోషువ ఏమని చెప్తాడు? దేవుడు, నువ్వు నిబ్బరము కలిగి ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. మోషేకి ఎలాగైతే నేను తోడున్నానో నీకు కూడా నేను తోడై ఉంటాను. మన జీవితంలో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అలనాడు మోషేకు, యెహోషువకు, అందరికీ యవనస్తులకి ఎలాగైతే దేవుడు తోడుగా ఉన్నాడో మనకు కూడా దేవుడు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. ఒక వాక్యం రాసుంటది, అతడు, ఇది నాకు చాలా ఇష్టమైన మాట, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను, తను నాకు మొరపెట్టగా నేను వారిని విడిపించదు, ఉత్తరం ఇచ్చేదాను. కాబట్టి మనము మొరపెడుతున్నామా లేదా? మరి దేవునికి మనం మొరపెడుతున్నామా? మనం అట్లీస్ట్ మనం ఆయన నామం తెలుసు కదా, ఆయన పేరు యెహోవా, ఆయన పేరు యేసయ్య, ఆయన బలవంతుడైన దేవుడు, మహోన్నతుడు, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆ నామాన్ని మనం తెలుసు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం మొరపెడితే ఆయన వింటాడు. మనం ఆయన నామాన్ని ఎరిగిన వాడము కనుక ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయనను ప్రేమిస్తున్నాం కదా కనుక మనల్ని ఆయన విడిపిస్తాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం యవనస్తులుగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నీ పక్కనే ఉన్నాడు. పిరికివాడైన ఎవరైనా బలాఢ్యుడా? ఆయన ఎవరు? ఒకసారి వాక్యం విన్నాం కదా, ఎవరైనా విద్యోన్. భయపడతా ఉన్నాడు పిరికివాడిలాగా. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు పిరికివాడివి కాదు బాబు, పరాక్రమం గల బలాఢ్యుడా నువ్వు లేవని అంటాడు. కాబట్టి మనము మన జీవితంలో ఎంత ధైర్యం కోల్పోవలసిన సిచ్యువేషన్ వచ్చినా కూడా, ఆ ధైర్యం కోల్పోవలసిన సిచ్యువేషన్లో కూడా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను బలాఢ్యుడిని, నాకు ధైర్యం ఉంది, ఎందుకంటే దేవుడు నాతో ఎప్పుడూ ఉంటాడు, నా పక్కనే దేవుడు ఉంటాడు. నేను మొరపెడితే చాలా ఆయన నా వాక్యం, నా యొక్క ప్రార్థనని వింటాడు. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇర్మియా 33:33 మన టెలిఫోన్ నెంబర్ ఏంటంటే, అది క్రిస్టియన్లకు టెలిఫోన్ నెంబర్ ఏంటది? వాక్యము, నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చేది. ఇర్మియా 3:33 మన టెలిఫోన్ నెంబర్. ఇర్మియా 3:33 ఏంటిదంటే, అది నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను. అంతే. దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉండే దేవుడు. మనం మొరపెడితే ఆయన వినే దేవుడు. కాబట్టి మనకి ఎప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. యవనస్తులుగా మనం ఉన్నప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నో ప్రాబ్లం, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నో టెన్షన్, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని దేవుడు ఒక దాంట్లోకి మనల్ని తీసుకెళ్ళిండు, ఒక పరీక్షలోకి తీసుకెళ్ళిండు అంటే మనం దేవుని ప్రణాళికలో ఉన్నాం. ఎందుకంటే ఆ పరీక్షలోకి వెళ్తే నిన్ను సువర్ణంగా దేవుడు చేస్తుందని అర్థం.
కాబట్టి మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం బలవంతులం. దేవుడు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు. నేను ఎంత పిరికివానో నేను అంత బలవంతుణ్ణి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ఏంటిది? మనం బలవంతులము, దేవుని వాక్యం మనలో ఉండాలి, మనం దుష్టుని జయిస్తున్నాము. రెండోది, మన యవనాన్ని బట్టి వేరే వాళ్ళు మనల్ని తృణీకరించొద్దు. మనము మన యొక్క పవిత్రతను, మన యొక్క మాటను, మన ప్రవర్తనను కాపాడుకోవాలి. మూడోదిగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనము బలవంతులము, మనం ప్రార్థన చేస్తే వినే దేవుడు మనతో ఉన్నాడు. నాలుగవదిగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? యవనస్తురాలుగా మనం ఉన్నప్పుడు దేవుడిని బట్టి మనం ఎప్పుడూ సంతోషపడాలి. ఎక్కడ ఉంది వాక్యం? అది యవనస్తురాని యవనమును బట్టి సంతోషించు. ఎక్కడ ఉంది అది? ప్రసంగిలో రాసి ఉంటుంది. విత్తియండి ప్రసంగి 11:9. 11:9. యవనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. అయితే మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. యవనస్తురాలా మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మన యవనాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలి. మన హృదయాన్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుకోవాలి. అలా అని నాకు సంతోషం కావాలని నేను ఏదో ఒక పని చేస్తున్నాను అనుకో, కింద ఒక వాక్యం ఏమనుంది? వెంటనే కింద ఒక చిన్న ఎక్స్క్లమేషన్ మార్క్ వాక్యం ఉంటుంది. ఏమని ఉంటుంది అక్కడ? చదవండి. 11:9 తర్వాత 10 చదవండి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోండి. మనం యవనాన్ని బట్టి యవనంగా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి. కానీ ఎప్పుడైనా మనకు ఒకటి మార్పు ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఏంటంటే అది లిమిట్ ఏంటది? పాపం చేయకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొని వస్తాడు మన పాపాలని బట్టి. కాబట్టి అదొక్కటి మైండ్లో పెట్టుకొని చాలా సంతోషంగా ఉండాలి. నేను పాపం లేకుండా ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా ఉంచుకోవడానికి మనం ట్రై చేసుకోవాలి. మన బలంని బట్టి, మన యవనాన్ని బట్టి, మన బలంని బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మనకి ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలి. దేవునికి ఎప్పుడు స్తోత్రము, సంతోషం, దేవునికి ఎప్పుడు మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే ఎంతో మంది యవనస్తులకి లేని ధన్యత మన దేవుడు మనకి ఇచ్చాడు. ఒక్కసారి హాస్పిటల్ పోతే ఎలా ఉంటుందంటే అక్కడ సిచ్యువేషన్స్ చూసి మనల్ని మనం ఎంత దేవునికి మనము థ్యాంక్ యూ చెప్తామంటే అంత థ్యాంక్ యూ చెప్తాం ఒక్కసారి మనము హాస్పిటల్స్ వెళ్తే. ఎందుకంటే ఒక్కసారి మనం హాస్పిటల్స్కి వెళ్తే మనలాగా యవనస్తులు ఎంతోమంది కాళ్ళు పోయి, చెయ్యి పోయి, మెంటల్ అయ్యి, ఒక చెయ్యి ఉండి ఒక చేయలేక, సరిగా నడవలేక, సరిగా మాట్లాడలేక, సరిగా ఆలోచించలేక అలా ఉంటారు యవనస్తులు. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే మనకు ప్రతిదీ చాలా బాగా ఇచ్చాడు. మనకి జ్ఞానం ఉంది, మన చేతులు కాళ్ళు ఉన్నాయి, మనం మంచిగా నడవగలుగుతున్నాం, అమ్మ నాన్న ఉన్నారు, ఇల్లు ఉంది, అంత బాగుంది మనకి. కాబట్టి ఉన్నదాన్ని బట్టి మనం ఎంత సంతోషంగా ఉండాలి యవనస్తులుగా ఉన్నప్పుడు కదా. మన జీవితంలో మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడు టెన్షన్స్ ఉండదు, సంతోషంగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా దీన్ని, మనకు ఒక రోజు రాబోతుంది, ఎప్పుడైతే మనం కొత్త భూమిలోకి వెళ్తామో అప్పుడు మన ఈ దాన్ని బట్టి కాదు కానీ ఆ వచ్చేదాన్ని బట్టి మనం చాలా సంతోషపడతాం. అప్పుడు నీకు ఏదైతే కొదువుగా ఉన్నదో, మనకి ఏదైతే కొదువుగా ఇక్కడ ఉందో గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఇక్కడ కొదువుగా ఉందో యుగ యుగాలు ఆ కొదువ ఉండదు. ఏముండదు? ఆ కొదువ ఉండదు. ఎలాంటి కొదువైనా ఇక్కడ ఉండే కొదువని బట్టి మనం దేవుణ్ణి బట్టి, దేవుడా నేను ఇలా ఉన్నా, నాకు ఎందుకు ఇలా చేసినావు అని మనం దేవుని ఎప్పుడూ ఒక మాట అన్నది. ఎందుకంటే మీ ఆలోచనలు మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. ఆ 12 మంది శిష్యులు ఈ లోకం గురించే ఆలోచించి, మా అమ్మతోనే నేను ఉండాలా, మా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్,
ఓకే, నా అన్నదమ్ములే నాకు ఇంపార్టెంట్, అంతా నాకు ఇంపార్టెంట్, నేను ఎందుకు వేరే దేశం పోయి వాక్యం చెప్పాలా, ఎందుకు నేను చావాలా, ఎందుకు నా తలకాయ నరికించుకోవాలని వాళ్ళు అనుకుంటుంటే ఇంతమంది దేవుడిని నమ్మకనేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక రోజు వస్తుంది, ఒక లోకం నా గురించి ఉంది, ఇది చాలా చిన్న జీవితం, ఇక్కడ మిస్ అయినాయి అని నాకు అక్కడ ఉంటాయని వాళ్ళకు తెలుసు. కాబట్టి మనం యవనరాలుగా మనం ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంతోషంగా ఉండాలి, ఉన్నదాన్ని బట్టి సంతోషంగా ఉండాలి. లేని కూడా దేవుడు ఇస్తాడు, కానీ దేవుని బట్టి మనం సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మనసులో టెన్షన్ ఉండదు. ఎవరైనా మనల్ని చూస్తే ఏందమ్మా ఎప్పుడు నవ్వుతూనే ఉంటామంటే అవును, ఎందుకంటే నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. ఏదైతే తక్కువ ఉందో అదే ఎక్కువ అవుతుంది. జ్ఞానం లేదా ఇచ్చేవాడు దేవుడు కదా, మనకి ఏది లేదో ఒక టైం వచ్చినప్పుడు ఇచ్చేవాడు దేవుడు. దేవుని వాక్యంలో ఒక వాక్యం రాసి ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన వాక్యం. దేవుని చేతుల కింద, బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులో ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? తీయని వాక్యం పేతురు, 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. చాలు. మనం ఏం చేయాలంట, మనం దేదైతే లేదనుకుంటున్నామో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా ఏం చేయాలా, దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతుల కింద ఉండాలి. చాలు. ఒక టైం వస్తుంది, తగిన సమయం. ఆ తగిన సమయం అందు మిమ్మల్ని ఎలా చేసినట్ట దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఈ టైంలో నీకు లేని దాని గురించి టెన్షన్ పడకుండా సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, నువ్వు ఏదైతే సంతోషపడుతున్నావో నా దేవుడు ఉన్నాడని, నిజంగానే ఆ దేవుడు నిన్ను ఆ సమయం అంతా హెచ్చిస్తాడు. ఆమె తప్పనిసరిగా దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి మనం సంతోషంగా ఉండాలి. మొదటిది ఏం చెప్పినాము? బలవంతులు దేవుని వాక్యం మనలో ఉండాలి, మనం దుష్టుని జయిస్తాం. రెండోది, మన యవ్వనాన్ని బట్టి మనము వేరే వాళ్ళు తృణీకరించేలాగా మన ప్రవర్తన ఉండదు. మూడవది, మనము బలవంతులము, ధైర్యంగా ఉండాలి. నాలుగోది, సంతోషంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉండాలా? దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. మనం బాధపడకుండా ఉండొద్దు. దేవుడు చెప్తుండు, అమ్మా నీకు ఏది లేదు, నా బలిష్టమైన చేతుల కింద సైలెంట్గా ఉండు, కొన్ని రోజులు ఉండు, సైలెంట్గా సంతోషంగా ఉండు, నేను ఉన్నా అని. ఆ సంతోషాన్ని బట్టి ఒక రోజు వస్తుంది, నేను హెచ్చిస్తామ్మా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్కులైపోయి సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడు. కానీ ఒక లిమిట్. ఏంటి ఆ లిమిట్? ఒక మాట పెట్టండి దేవుడు. ఏంటి? నువ్వు చేసే సంతోషం, నువ్వు యవనస్తులుగా ఉన్నా నేను ఏదైనా చేస్తానని చేయకుండా దేవుడు మనల్ని తీర్పులోనే తెస్తాడని ఒక మాట మాత్రం గుర్తుంచుకో. అదొకటి గుర్తుంచుకొని సంతోషంగా ఉన్నాం. ఏం చేయాలో అది చేయి. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట చేయి. తల్లిదండ్రులు ఏ మాట చెప్తే ఆ మాట చేయి. దేవుడు తప్పనిసరిగా ఒక రోజు వస్తుంది, నిన్ను హెచ్చిస్తాడు. ఐదవదిగా చూసాము, మనకి 1 కొరింథీ 10:31. 1 కొరింథీ 10:31. 1 కొరింథీ 10:31. కాబట్టి భోజనము చేసినాను, ఏమి చేసినాను దేవుని మహిమ కొరకై చేయాలి. మనం ఏం చేసినా ఏం చేయాలా? సమస్తము దేవుని మహిమ కొరకై చేయాలి. ఇప్పుడు మనం యవనంగా మనం ఉన్నప్పుడు మనం అనేక కార్యాలు చేస్తాం కదా. మరి మనం చేసే ప్రతి కార్యము 90 అంటే 100కి కాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మనం చేసే దాంట్లో 90 అయినా దేవునికి ఇది సంతోషం కలిగిస్తుందా అని పెట్టుకున్నామా? సమస్తమును, ప్రతిదీ దేవుడు ఏమంటాడు? సమస్తమును దేవుని కొరకు చేయమంటున్నాడు కదా. ఏమంటుంది అక్కడ వాక్యము? మీరు తిన్నను అంటే భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఓకే, మనం మహిమ కొరకే చేయాలి. ఇప్పుడు మన జీవితంలో పొద్దున్న లేచి నైట్ వరకు, ఒకవేళ ఎవరికైనా డైరీ రాసే అలవాటు ఉంటాయి, ఒకవేళ డైరీ రాయండి. ఈరోజు నేను ఏమేమి చేసినా, దాంట్లో ఈరోజు చేసినన్నింటిలో దాంట్లో టిక్ పెట్టుకుంటూ వెళ్దాం. దేవుని మహిమ కొరకు ఇది చేసిన, దేవుని మహిమ కొరకు నేను చేసింది ఇది దేవుని మహిమ కొరకు ఉపయోగపడుతుంది. నేను చేసిన అన్నీ ఒక
ఒక 100 ఉన్నాయనుకోండి, 100 కార్యాలు ఆ రోజు చేసి, నా డెసిషన్ కావచ్చు, నేను చేసిన పని కావచ్చు, నేను మాట్లాడింది కావచ్చు, వేరే వాళ్ళతో నేను ఏది చేసినా కూడా అలాంటివన్నీ మనం ఒకవేళ డైరీ రాసుకుంటే, నైట్ పడుకునే ముందు డైరీ రాసుకుంటే మనం ఎన్ని దేవుని మహిమ, ఇగో ఇది నేను చేసినా ఇది దేవుని మహిమ కొరకు డన్, ఇది చేసినా దేవుని మహిమ కొరకు మంచిగా కరెక్ట్ డన్, ఇదిగో ఇది చేసినా దేవుని మహిమ కొరకు కాదు, ఇది దేవుని మహిమపరచదు అని మనం ఒకవేళ టిక్ చేసుకుంటే మనం ఎన్ని దేవుని మహిమ కొరకు చేస్తాం. దేవుడు అంటున్నాడు సమస్తము, తిన్నా కూడా దేవుని మహిమ కొరకే చేయమంటున్నాడు, తాగినా కూడా దేవుని మహిమ కొరకే చేయమంటున్నాడు. మరి మనం యవనరులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి స్టెప్, మనం వేసే ప్రతి స్టెప్, మనం ఆలోచించేది ప్రతిదీ మరి దేవుని మహిమను చెల్లిస్తుంది. అది దేవుని మహిమ కొరకు చేస్తున్నారా అంటే మనం చేసే మాట, మనం చేసే పని దేవుని మహిమపరుస్తుందా? అది దేవునికి ఇష్టమా? మనం ఒకవేళ రాసుకుంటే నేను చేసిన ప్రతి దాంట్లో నేను ఎన్నిటికి పెట్టగలుగుతా దేవునికి ఇష్టమని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. కాబట్టి యవనస్తులుగా మనం ఉన్నప్పుడు సమస్తము దేవుని మహిమ కొరకు చేసే విధాలుగా మనము ఉండాలి. ఎందుకు చేయాలి దేవుని గురించి, దేవుని మహిమ కొరకు? ఎందుకంటే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుడు నిన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు. అలాగే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు నువ్వు అమ్మ ఇది చేయక నేను రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు దేవుడు కదా. ఎలాంటి అంటే నువ్వు ఇదిగో ఇలానే చేయాలి దేవుడు ఏం చెప్పట్లేదు, నీ మనసు చంపుకొని ఉండు అని దేవుడు ఏం చెప్పట్లేదు. కానీ మనం చేసే దాంట్లో కూడా దేవుని మహిమపరిచే విధంగా చేయొచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు చేసే దాంట్లో పాపం ఉండకుంటే చాలు, అంతేనా కదా, అదే దేవుని మహిమపరుస్తుంది. కాబట్టి మనం చేసే ఆలోచన, మనం మాట్లాడే మాట, మనం తీసుకుంటే ప్రతి స్టెప్ ఇవన్నీ దేవుని మహిమపరిచేలాగా ఉండాలి. మనం దేవుని ప్రణాళికలో ఉన్నాం, మనల్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు, మన కొరకు పరలోక రాజ్యం ఉంది. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, పరలోకంకి కూడా తీసుకొస్తాడు. ఇవి జరగాలి అనుకుంటే మనం చేసే ప్రతి కార్యం దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు వరకు? 5 నేర్చుకున్నాం. ఓకే, లాస్ట్లో అన్నీ రిపీట్ చేసుకుందాం. సో 6th వెళ్దాం. మెయిన్ ఇంపార్టెంట్ 2 లాస్ట్. ఓకేనా? ఏదంటే దేవుని వాక్యాన్ని మనము చూడాలి. ఏం చేయాలంట? యవనస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చూడాలి. ఏదంటే చూడండి, కీర్తనలు 119:9. కీర్తనలు 119:9 అందరికీ తెలిసిన వాక్యము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. కాబట్టి మనం యవనస్తులుగా ఉన్నప్పుడు దేన్ని చూడాలంట? దేవుని వాక్యాన్ని చూడాలి. అంతా నన్ను చూడండి ఒకసారి. ఓకే, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు చూస్తున్నాం? అక్కడ లెక్క చేయలేదు, కాన్ఫిడెంట్గా. వెరీ గుడ్. అందరం చూస్తాం కదా, లేవగానే చూస్తాం, పడుకునేటప్పుడు చూస్తాం కంపల్సరీ కదా, కంపల్సరీ సార్. ఓకే, అయితే కంపల్సరీ చూస్తాం. కానీ దేవుడు ఏమంటుందంటే దేవుని వాక్యాన్ని చూసి మనం నడతను శుద్ధి చేసుకోవాలి. అయితే మనం చాలా సంతోషం, మనం అందరం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం కదా. కానీ దేవుని వాక్యాన్ని ఏ విధంగా చూడాలి? మనం మాట్లాడే మాటలో దేవుని వాక్యాన్ని చూడాలి. అంటే ఇది నేను మాట్లాడుతున్నా, ఇది దేవుని వాక్యానుసారంగా ఉందా చూడాలి. నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నా, ఇది దేవుని వాక్యానికి సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. నేను ఈ స్టెప్ తీసుకుంటున్నా, ఈ స్టెప్ దేవునికి వాక్యానుసారంగా ఉందా లేదా చూసుకోవాలి. వాక్యాన్ని చూడడం అంటే మన యొక్క జీవితంలో దాన్ని ప్రతి చోట దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళడం. వాక్యాన్ని చూడాలి, ప్రతిసారి చూడాలి. అప్పట్లో పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఏది చేసినా ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కరు, ఏ రాజైనా, దావీదుని ఎందుకు దేవుని హృదయానుసారుడైండు? ఆయన గురించి ఒక మంచి వాక్యం రాస్తుంది, నాకు గుర్తులేదు కానీ వాక్యము, దావీదు బెత్షెబ విషయంలో తప్ప, ఆ విషయంలో తప్ప దేని విషయంలో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. అందుకు దేవుడికి హృదయానుసారుడైన బెత్షెబ విషయంలో, ఆ పాపం విషయంలో తప్ప
ఏ విషయంలో దావీదు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి దాంట్లో దేవుని వాక్యాన్ని చూసుకుంటాడు. అరే నేను చేస్తున్నది కరెక్టా కాదా, దేవుని వాక్యానికి సరిగ్గా ఉందా లేదా, నేను ఇది చేస్తున్నా దేవునికి ఇది సరిగ్గా ఉందా లేదా. వాక్యం చూసుకోవడం అంటే వాక్యం చదవాలి, అలాగే అద్దంలాగా మనం ముందు పెట్టుకొని మనం చేసే ప్రతి దాన్ని కంపేర్ చేసుకోవడం. నేను ఇది చేస్తున్నా ఇది కరెక్టా కాదా, ఈ మాట మాట్లాడుతున్నా దేవుని వాక్యానికి ఇది సరి అయిందా కాదా. కాబట్టి మనం యవనస్తులుగా ఉన్నప్పుడు మనం దేన్ని చూసుకోవాలంట, దేవుని వాక్యాన్ని చూసుకొని మన జీవితాన్ని సరి చేసుకోవాలి. కాబట్టి యవనస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చూసే బిడ్డలుగా మనం ఉండాలి, వాక్యాన్ని చదివే బిడ్డలుగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుని చెప్పిన ఒక ఆయన పేరేమని చెప్పిన టామ్ ఆయన 20 అధ్యాయాలు బైహార్ట్ చేసి పెట్టుకున్నాడు హృదయంలో. ఇంకా ఆయన ఏది చేసినా దేవుని వాక్యం గుర్తు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మనం వాక్యాన్ని చూసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి, అలాగే మనం ఆ వాక్యాన్ని ప్రతి సందర్భంలో చూసుకునే బిడ్డలుగా ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటి చూసుకుందాం, లాస్ట్ ఇంపార్టెంట్ 119:11 దావీదు కీర్తన 119:11 దావీదు కీర్తన 119:11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నదని. చూడండి, ఒకటి దేవుని చూడాలి, దేవుని వాక్యాన్ని చూడాలి, ఇంకోటి ఆ చూసిన వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. మనం యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చూసే బిడ్డలుగా కాకుండా ఆ చూసిన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఓకేనా? సో ఎన్ని నేర్చుకున్నాం మనము? 7. ఒకటి మనం ఫస్ట్ది మనము బలవంతులము, దేవుని వాక్యం మనలో ఉండాలి, తద్వారా మనము దుష్టుని జయించాలి. రెండవది మన యవనాన్ని బట్టి ఇతరులు మనల్ని తృణీకరించకుండా మన యొక్క ప్రవర్తనను, మన యొక్క మాటను, మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. మూడవది మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకు? మనము ప్రార్థన చేస్తే వినే దేవుడు మనకు ఉన్నాడు, ప్రతి విషయంలో మనల్ని దగ్గరికి తీసుకుంటే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. నాలుగవది మనం ఏం నేర్చుకున్నాము? సంతోషముగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉండాలి? ఏం నేర్చుకున్నాం మనం? సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనం యవనస్తులుగా ఉన్నప్పుడు మనము సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనకు దేవుడు మన పక్కనే ఉండే దేవుడు, మనము ప్రార్థన చేస్తే వినే దేవుడు. కాబట్టి మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మనం దేంట్లో అయితే బలహీనంగా ఉన్నామో దాంట్లోనే మనల్ని బలవంతుడిగా చేసే దేవుడు. మనం ఎంత పిరికివారమో అంత బలాఢ్యుడా అని పిలిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. యవనస్తులుగా ఉన్నప్పుడు మనం దేని గురించి చింతించబడు. బైబిల్ ఏమని రాస్తుంది? దేని గురించి చింతించకూడదు, కానీ మీరు ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయమని. కాబట్టి మనం యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని గురించి చింతించే బిడ్డలుగా మనం ఉండొద్దు, సంతోషంగా ఉండే బిడ్డలుగా మనము ఉండాలి. 5వది ఏం నేర్చుకున్నాం మనము? సమస్తము దేవుని మహిమ కొరకు చేసే బిడ్డలుగా మనము ఉండాలి. మనము మాట్లాడితేనే, మనం తింటేనే, తాగితేనే దేవునికి మహిమకరంగా చేయమంటే మరి మనం చేసే ప్రతి పనిలో దేవుని మహిమకరంగా మనం చేస్తున్నామా లేదా మనము గుర్తుపెట్టుకోవాలి. 6వది మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని వాక్యాన్ని చూసే బిడ్డలుగా మనం ఉండాలి. పొద్దున్న లేస్తే నైట్ వరకు ప్రతి విషయంని, మనం చేసే ప్రతి దాన్ని మనం వాక్యం వెలుగులో చూసుకునే బిడ్డలుగా మనము ఉండాలి. అలాగే మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకునే బిడ్డలుగా మనము ఉండాలి. దేవుని వాక్యాన్ని చూసుకునే బిడ్డలుగా కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని తద్వారా మనము దేవుని ముందు పాపము చేయని బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే నీ హృదయంలో వాక్యం ఉంటే నీ హృదయంలో పాపం ఉండదు. నీ హృదయంలో పాపం ఉంది అని అంటే నీ హృదయంలో దేవుని వాక్యము లేదు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని వాక్యాన్ని హృదయంలో ఉండే బిడ్డలుగా మనము ఉండాలి. ఈ యొక్క 7 విషయాలు మనము యవనస్తులుగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ 7 వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నేను చూసుకోవాలి, నేను బలవంతుని, నేను ధైర్యంగా ఉండాలి, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నేను ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. ఇలాంటివి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని నడిపించుకోవచ్చు. కాబట్టి మనము ఫస్ట్ చెప్పిన విధంగా కొంతమంది ఆయన టామ్ మేర్ అనే ఆయన 20 వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఎన్ని వాక్యాలు మనం గుర్తుపెట్టుకుంటున్నాము, మన హృదయంలో ఎన్ని వాక్యాలు మనము ఉంచుకొని మాట్లాడుతున్నాము మనము
గుర్తుపెట్టుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. అలాగే రోజు పొద్దున్న లేసినప్పటి నుంచి నైట్ వరకు ఏ టైం దొరికితే ఆ టైము మనం వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా ఉండాలి. ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. దావీదు ఎవరండి? దావీదు ఎవరు? గొర్రెల కాపరి. తర్వాత రాజు. కానీ యెషై కుమారుడు రాజు. కానీ మనం పొద్దున వాక్యాలు చదివేటప్పుడు ఒక వాక్యం మనము బాబు చెప్పినప్పుడు ఒక వాక్యం వచ్చింది రిఫరెన్స్. దాంట్లో ఏమని రాసిందంటే, నా దాసుడైన దావీదు అని రాసింది. దావీదు దేవునికి దాసుడుగా ఉండాలంటే క్వాలిటీ ఏమి ఉండాలా? యాజకుడు, లేదంటే దేవుని వాక్యాన్ని బోధించే యాజకుడు, ప్రవక్తను, ఇలాంటి వాళ్ళని దేవుడు దాసుడుగా మనం మాట్లాడచ్చు కదా. కానీ దేవుడు ఏమని రాసిందంటే దావీదుకి ఏమని బిరుదించిందంటే, నా దాసుడైన దావీదు. అంతే. అంటే ఒక రాజు దాసుడిగా ఉన్నాడు దేవుని. ఒక రాజు, ఆయన పొజిషన్ ఏంటి? రాజు. ఆయనకి అందరూ దాసులే. ఆ లోకంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ దాసులే. కానీ ఆ రాజు ఒక ఆయనకు దాసుడుగా ఉన్నాడంట. దేవుడు ఏమని చెప్పి, నా దాసుడైన దావీదు. చూడండి ఎంత మంచి వాక్యము. దాసుడైన దావీదు ఏంటి? నేను అప్పుడు ఆలోచన, దాసుడైన దావీదు ఏంటి? ఆయన రాజు కదా, ఆయనకి ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ దాసులు. మరి ఈయన ఒక ఆయనకు దాసుడుగా ఉన్నాడు అంటే ఆయన జీవితంలో దేవునికి ఎంతగా తగ్గించుకొని ఎంత దేవునికి పని చేస్తున్నాడు చెప్పండి. ఒక రాజుగా ఉండి దేవునికి దాసుడుగా ఉన్నాడంటే మనమందరము దేవుని దాసురాలుగా ఉండలేమో? ప్రతి విషయంలో ఉండొచ్చు. ఆయన కింగ్ అయి ఉండి ఆయన చేయాలంటే పాపం చేయొచ్చు, ఆయన చేయాలంటే మర్డర్ చేయొచ్చు, ఆయన చేయాలంటే ఏదైనా చేయొచ్చు. తప్పుని కరెక్ట్ చేయొచ్చు, కరెక్ట్ని తప్పు చేయొచ్చు కదా. అంత పొజిషన్లో ఉండి ఆయన దేవుని దాసుడుగా ఉన్నాడంటే మనం ఎంత దేవుని దాసులుగా ఉండొచ్చు కదండి. కాబట్టి యవనస్తులుగా మనం ఉండి దేవుని దాసులుగా మనము ఉండొచ్చు. మనమందరం యవనస్తులుగా ఉండి దేవుని దాసులుగా ఉండాలి. దాసులుగా అంటే వంగి భద్రం కాదు, ఆయన చెప్పిన మాటలు చేసే బిడ్డలుగా ఉండాలి. దానిది ఏం చేయలేదు, దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆయన నెరవేర్చాడు. దేవుడు హృదయంలో ఏమనుకున్నాడో ఆ మాటలన్నీ ఆయన నెరవేర్చిండు, ఒక బెత్షెబ విషయంలో తప్ప. కాబట్టి ఆయన దేవుడి దాసుగా మారాడు. మరి మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటని మనం విని ఆ వాక్యానుసారంగా మనం చేస్తే, ఆహా నా దాసుడైన శ్యాము, నా దాసురాలైన వాణి, నా దాసురాలైన సోనక, ఇవన్నీ దేవుడు అంటాడు పైనకి వెళ్ళినప్పుడు కదా. ఆహా నా బల నమ్మకమైన మంచి దాసుడా వచ్చి ఇదిగో ఈ 5 రాజ్యాలను వేలు అనే టైం వస్తుంది. ఆ టైంలో మనల్ని కూడా పిలుస్తాడు. నా దాసుడైన శ్యామ్ అంటే నేను ఎప్పుడు పని చేసిన దేవునితో మనం అనుకుంటామేమో. కానీ దేవుడు దాసుగా పిలవడానికి అర్హత లేదంటే దేవుడు చెప్పిన మాటలను నెరవేరిస్తే చాలు, దేవుని దాసులు మనం. కాబట్టి మనం యవనస్తులుగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని గైకొని మనం దేవుని యొక్క దాసులుగా మనము ఉండొచ్చు. ఈ 7 విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని యొక్క వాక్యంతో మన యొక్క జీవితాన్ని సరిచేసుకుందాం. ఆ ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం మనం అందరము మన జీవితాన్ని సరి చేసుకుంటూ వెళ్దాం. కాబట్టి యవనస్తులుగా ఉన్నప్పుడు 7 వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. ఏ సిచ్యువేషన్ వచ్చినా మనల్ని మనము ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. ఇప్పుడు మనం మెయిన్ వర్తమానికి వస్తున్నాం. ఇప్పుడు వరకు అయింది ఇంట్రడక్షన్ వాక్యం. ఇప్పుడు మనం మెయిన్ వర్తమానికి వస్తున్నాం. నెక్స్ట్ 40 minutes అందరూ దేవుని వాక్యాన్ని విందాం. రెడీయా? రాయి నిజము దాని హిందీలో ఏమంటారు చెప్పండి. సచ్. ఓకే, మన దేవుడు ఎటువంటి దేవుడు? గాడ్. దానికి ఏం యాడ్ చేయాలి? సచ్ గాడ్. ఓకే, హిందీ తెలుగు, హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేద్దాం. రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్లో ఫస్ట్ లెటర్ ఏంటి? సచ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఎస్ అంటే స్ట్రాంగ్. ఇప్పుడు విన్న వాక్యమే నేను ఇట్లా రాసుకున్నా. రైట్. ఎస్ అంటే ఏంటి? స్ట్రాంగ్. ఏ అంటే
యాక్సెప్టెన్స్, తృణీకరించొద్దు, నిన్ను యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. రైట్. మూడవది కాన్ఫిడెన్స్. ఏముండాలి? ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? కాన్ఫిడెంట్గా ఉండాలి. నాలుగవది హ్యాపీ, SACH, సచ్. స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. యాక్సెప్టెన్స్, బీ యాక్సెప్టెడ్. కాన్ఫిడెన్స్, బీ హ్యాపీ. ఇప్పుడు ఏంటి మిగతావి? గాడ్. జీ అంటే చెప్పింది కదా, మహిమ, గ్లోరీ. గ్లోరీ, దేవుని మహిమ. దేవుని మనము మహిమపరిచే వారంగా ఉండాలి. దేవుని మహిమకు మనము దుఃఖించకూడదు, దేవుని మహిమను. రైట్. ఆ తర్వాత ఓన్లీ వర్డ్, కేవలము దేవుని వాక్యము. ఆ తర్వాత డూ నాట్ సిన్, పాపము చేయకున్నట్లు హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. సో సచ్ గాడ్, స్ట్రాంగ్, యాక్సెప్టెన్స్, కాన్ఫిడెన్స్, హ్యాపీ, గ్లోరీ, ఓన్లీ గాడ్, డూ నాట్ సిన్. డూ నాట్ సిన్. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ డోంట్ సిన్ అండ్ డూ నాట్ సిన్. ఓకే, డోంట్ సిన్ అంటే ఏంటి? డూ నాట్ సిన్ అంటే ఏంటి? The difference between them. Don't sin, it goes like a command. Right? Do not sin, it goes like information. So language, it amounts to information. అర్థమైంది కదా? ఓ వండర్ఫుల్ మెసేజ్. 7 days కి, నెక్స్ట్ 7 days కి మీకు కావాల్సిన 7 అద్భుతమైన మాటలు మనం విన్నాం. ఆ 7 మాటలని మన హృదయంలో ఉంచుకుందాం. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవ, మహోన్నతుడ, మా గొప్ప తండ్రి, తర్వాత అయిన దేవ, సర్వ సృష్టికర్త, సకల విజయంలో మా దేవ, యేసుక్రీస్తు ప్రభువా, ఇక సాయంత్రం వేళలో మంచి వేళలో చిన్న బిడ్డలను మేము విమలతలను చేరవచ్చి కొంత సమయం ఈ గడపడానికి, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి, నేను జనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనములు. అదే సమయంలో కొంత సమయం యొక్క సన్నిధిలో ఉండి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ యొక్క వాక్యాన్ని వినడానికి నీవు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. ఈ లోకంలో అనేక మంది అవసరం ఇటువంటి భాగ్యం లేదు, అనేకులకి ఇటువంటి అవకాశం లేదు. కానీ అయోగ్యులము, అపాత్రులము, దుమ్ము దూని వంటి వారిని, ఎన్నిక లేని వారిని, ఏమాత్రము యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించి ఉన్నతంగా మీరు మమ్మల్ని చేర్చుకొని, మమ్మల్ని ఏర్పాటు చేసుకొని, రక్షించుకొని ఆయా సంఘంలో చేర్చి తండ్రి, ఇక సాయంత్రం వేళ యూత్ మీటింగ్ మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రి వేళ తండ్రి, ప్రభు యవనస్తులైన ప్రభా, శ్యామ్ని మీరు నా మీద మీరు మీకు తెలువచాటున మీరు నిలబెట్టుకున్నారు. మీరు మాట్లాడిన ఈ దాసుని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనములు తండ్రి. అవును తండ్రి, యవనస్తులకు ఎటువంటి వర్తమానం కావాలో, ఎటువంటి వాక్యము కావాలో ప్రభా, ఈ లోకంలో జీవిస్తుండగా పాపము, లోకము, శరీరం అనకుండా ఏ విధంగా జీవించాలో మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. విన్న మేమందరం కూడా వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఉంచుకునే జీవించే కృప అనుగ్రహించబడుతున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తుండగా తండ్రి, అవును మీరు బలవంతులంగా ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును తండ్రి, బలము కలిగి మేము బలవంతులమని గుర్తెరిగి ప్రభు జీవించే కృప అనుగ్రహించండి. వాక్యం మందు నిలిచి అయ్యా మీకు మహిమకరంగా జీవించే కృప అనుగ్రహించబడుతున్నాం తండ్రి. ఈ లోకము మమ్మల్ని ధృవీకరించేందుకే అనేక అందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలాగా, మా ముఖము చూసిన వారు చేయగలిగేలాగా ప్రభా, మీ పిల్లలను మేము జీవించే కృప అనుగ్రహించబడుతున్నాం తండ్రి. ప్రభు ధైర్యంగా ఈ లోకంలో జీవించే కృప అనుగ్రహించబడుతున్నాం తండ్రి. సాతాను అపవాది వాడు మమ్మల్ని పోరాడుతున్నాడు, వాడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటాడు, వాడు మమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటాడు. అయినా మా ధైర్యం మీరే అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, మా సంతోషము మీరే, సంతోషము కలిగి జీవించే కృప అనుగ్రహించబడుతున్నాం తండ్రి. ఈ లోకంలో ఒత్తిళ్ళు, ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో సమస్యలు, ఈ లోకంలో బాధలు, ఈ లోకంలో అవమానాల
వెంటనే కూడా మీ యందు మేము సంతోషంగా జీవించే కృప అనుగ్రహించబడుతున్నాం తండ్రి. కృప చూపించండి. మీకు మహిమకరంగా కూడా జీవించే కృప అనుగ్రహించబడుతున్నాం తండ్రి. మీరు మహిమను మేము దొంగిలించకుండా మీకు మహిమకరంగా అనేక మాదిరికరంగా జీవించే కృప అనుగ్రహించబడుతున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా కేవలం మీ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఉంచుకొని జీవించే కృప అనుగ్రహించండి. మేము పాపం చేయకున్నట్లు మా యొక్క హృదయంలో ఈ యొక్క వాక్యాన్ని ఉంచుకొని జీవించే కృపను గ్రహించమడుతున్నాం తండ్రి. యవనస్తులందరూ పేరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి. వారి విద్యాభ్యాసంలో తోడై ఉండండి, వారి వాకపోకల్లో తోడై ఉండండి, వారి వ్యక్తిగత జీవితంలో తోడై ఉండండి, వారి ఆత్మీయ జీవితంలో తోడై ఉండండి. వారి మానసికమైన ఒత్తిళ్లను తొలగించండి, కావలసిన ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి. సమస్తము సమకూర్చి యవన బిడ్డలందరినీ మీరు దీవిస్తూ అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయమడుగుతున్నాం తండ్రి. తిరిగి మీ చిత్తమైతే మీరు రాకపోతే మీ సజీవ లెక్కలో ఉంటే మరొకసారి ఎవరితో మీటింగ్ వచ్చి పర్యంతము మీరు ఎక్కడికి దాచమని వచ్చిన యవనస్తులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన బహుమానము, దీవెన, ఆశీర్వాదము, మెండైన కృప, మీ యొక్క సమృద్ధి అయిన వాక్యం వారి హృదయంలో జీవించాలని సహాయం చేస్తున్నామని ఉండిన సమయాన్ని దీవెనకరంగా ఉంచుతున్నామని వాక్యమైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రైట్, ఇక్కడ నుండి ఏదో స్మెల్ వస్తుంటే నేను టెంప్ట్ అవుతున్నా ఫస్ట్. రైట్, వాక్యం ఇంతతో ముగించబడింది. అందరికీ రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి, తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తాం.